హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. న్యూ జీఎస్టీ రేట్స్. ఈ నెల 22 నుంచే జీఎస్టీ కొత్త రేట్లు. ఏ వస్తువులపై ఎంత? ఫుల్ లిస్ట్ ఇదే. న్యూ జీఎస్టీ రేట్స్. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ వస్తు సేవల పన్ను జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. 12-28% పన్ను స్లాబులను తొలగించి 5-18% స్లాబులను మాత్రమే ఉంచింది. అయితే కొత్తగా 40% పన్ను స్లాబును తీసుకొచ్చింది. తల నూనెలు, టీవీలు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై జీఎస్టీ భారం తగ్గుతుంది. అయితే ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచే కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. జీఎస్టీలో కీలక మార్పులు చేసిన కేంద్రం. ఇక నుంచి 5%, 18% స్లాబులే. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి. న్యూ జీఎస్టీ రేట్స్. సామాన్యులకు కేంద్రం అదిరే శుభవార్త అందించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ లో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న 4 పన్ను స్లాబుల్లో 2 స్లాబులను పూర్తిగా తొలగించింది. ఇకపై 5-18% స్లాబులు మాత్రమే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఆమె అధ్యక్షతన బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. 12-28 పన్ను స్లాబులను తొలగించినట్లు తెలిపారు. అయితే పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్ల వంటి వాటిపై కొత్త పన్ను స్లాబును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి తీసుకొస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తల నూనెలు, కార్న్ ఫ్లేకస్, టీవీలు, ఆరోగ్య ఉత్పత్తులు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పన్ను భారం తగ్గుతుంది. రోటీ, పరోటా వంటి వాటిపై జీఎస్టీ పూర్తిగా తొలగించారు. ఇక ప్రాణాధార ఔషధాలపైన జీఎస్టీ పన్ను లేదు. అయితే పొగాకు ఉత్పత్తులు, ఖరీదైన కార్ల వంటి వాటికి ప్రత్యేకంగా 40% పన్ను స్లాబు ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించి దేశీయ వినిమయాన్ని పెంచాలని, దీని ద్వారా అమెరికా సుంకాల నుంచి ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టించి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. జీఎస్టీలో మార్పులు చేయడంతో ఈ పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చినట్లు చెబుతున్నారు. వీటిపై జీఎస్టీ జీరో సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా జీఎస్టీ మండలి కొన్నింటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. ఈ జాబితాలో ప్రధానంగా విద్యా ఖర్చులు తగ్గించేందుకు మ్యాప్లు, చార్టులు, పెన్సిళ్లు, గ్లోబ్లు, షార్ప్నర్లు, పాస్టెల్స్, క్రేయాన్స్, ఎక్సైజ్ పుస్తకాలు, నోట్ బుక్స్, ఎరేజరు వంటి వాటిపై జీఎస్టీ 12% ఉండగా పూర్తిగా తొలగించారు. 0 జాబితాలో చేర్చారు. వీటితో పాటుగా ఆరోగ్య సంరక్షణ రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని ఎత్తివేశారు. 18% ఉండగా దానిని జీరోకి తీసుకొచ్చారు. 5%లోకి వచ్చిన వస్తువులు ఇవే. చాలా రకాల ఉత్పత్తులను 5% జీఎస్టీలోకి తీసుకొచ్చి భారీ ఉపశమనం కల్పించారు. హస్తకళా ఉత్పత్తులు, గ్రానైట్ దిమ్మెలు, పాలరాయి వంటిపై జీఎస్టీని 5% చేశారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు 5% స్లాబులో ఉండగా ఎలాంటి మార్పు చేయలేదు. ఇక నిత్యావసర వస్తువుల్లో తల నూనెలు, షాంపూ, సబ్బులు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్, సేవింగ్ క్రీంలను 18% నుంచి 5% తీసుకొచ్చారు.